అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్య ఆదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశితం వారి సౌజన్యంతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి కార్యక్రమంలో భక్తి అనే దానికి నమ్మకం దేని మీదైతే ఉంచుతామో ఆ నమ్మకాన్ని విశ్వాసంగా మార్చి దాన్ని ఆ ఒక్క రూపాన్ని అర్చించేటువంటిది, అంటే పూజించేటువంటిది, పూజ్యమైనటువంటి దాన్ని భక్తి అని చెప్పేసి అంటారు అని చెప్పేసి ఈ నిర్వచనాన్ని చాలాసార్లు చెప్పుకోవచ్చు. ఈ యొక్క నమ్మకము అనేటువంటిది ఏ వస్తువునైతే ఏ రూపంగా చూస్తున్నామో, పోతనగా రాసినట్టుగా ఏ రూపంబున దీనిగెళ్తూ అని చెప్పేసి అన్నట్టుగా మనకి ఏ రూపంతో మన కోరికలు నెరవేరుతున్నాయో ఆ రూపాన్ని మనం మానసికంగా నమ్మి విశ్వాసం ఉంచి నమ్మకంతో పాటు ఆ యొక్క ఏదైతే విగ్రహ రూపంలోనో లేకపోతే ఫోటోగానో లేకపోతే ఒక మనిషిగానో ఏదైతే మనం నమ్మకం పెట్టి విశ్వాసంగా మనం ఒక రూపాన్ని ఆరాధిస్తున్నామో మనకి ఈ కోరికలన్నీ కూడా ఆ రూపమే తీరుస్తుంది అని చెప్పేసి అనుకుంటాము. కానీ మనకి విరాట్ పురుషుడు అనేటువంటి వాడు ఎలా ఉంటాడో ఆ ఒక్క ప్రకృతికి తెలియదు, బ్రహ్మకి తెలియదు, విష్ణువుకి తెలియదు, శివుడికి తెలియదు. విరాట్ పురుషుడు అనేటువంటి వాడు, ఆ పరమాత్మ అనేటువంటి వాడు ఎలా ఉంటాడు, అతని రూపమేమిటి, అతని నామమేమిటి, అతని గుణగణాలేమిటి అనేటువంటివి ఏవి కూడా ఎవరికీ కూడా తెలియలేనటువంటిది. దానికి రూపం లేదు, నామం లేదు, గుణాలు లేవు. కనుక అటువంటి దాని మీదన మనం నిగ్రహించి ఆ రూపాన్ని ఆరాధించాలంటే నమ్మకంతో కొంత సమయం పడుతుంది. కాబట్టి ఈ యొక్క కేరళ రాష్ట్రంలోనూ తమిళనాడులోనూ వాళ్ళు అందుకే దీపాన్ని పెట్టి, జ్యోతిని పెట్టి దాన్ని పూజించటం చేస్తూ ఉంటారు, దానికే ఆరాధిస్తూ ఉంటారు. విష్ణువు అయినా, లక్ష్మి అయినా, శివుడైనా, ఏ ఒక్క దేవతామూర్తి అయినా సరే వాళ్ళు ఆ దీపాన్ని పెట్టే ఆరాధిస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయం. అలాగే ఇక్కడ వాల్మీకి మహర్షికి ఈ ఒక్క నారద మహాముని వచ్చి, నారదుడనేటువంటి ఈ మహర్షి వచ్చి ఈ యొక్క వాల్మీకి రాముడు పుడతాడు అనేటువంటి విషయాన్ని ఈయనకి చెప్పిన తర్వాత వాల్మీకి మహర్షి చాలా విపరీతమైనటువంటి తపస్సు చేయటం ప్రారంభించారు. ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఈ యొక్క నారద మహాముని ఆయనకి ఈ రామమంత్రాన్ని బోధించారు అని చెప్పేసేటువంటిది నానుడిగా ఉన్నటువంటి కథ. అది కూడా శ్రీరామ అని అనటం రాలేదని చెప్పేసి మరా అనమన్నారు అని చెప్పేసి మనకి చెప్తూ ఉంటారు. దానికి ప్రత్యక్షంగా మనకి
నిరూపించి మాట్లాడటానికి తగినటువంటి గ్రంథాల్లో ఎక్కడా కూడా అటువంటివి ఏవీ కూడా మనకి లేవు. వాల్మీకి గ్రంథంలో కూడా ఎక్కడా అలాగా తను చెప్పుకోలేదు. నారదుడు కూడా అలా చెప్పలేదు. అంటే లోక కళ్యాణాన్ని ఆర్జించేటువంటి వాడు, అంటే లోక కళ్యాణమే ముఖ్యం అనుకునేటువంటి నారదుడు వాల్మీకి మహర్షికైనా, లేకపోతే వ్యాస భగవానుడికైనా, ధ్రువుడికైనా, ప్రహ్లాదుడికైనా, పిప్పలారుడికైనా, ఎవరికైనా ఆయన గురుస్థానంలో ఉండవలసినటువంటి విషయమే అనేటువంటిది మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయం. గురు శిష్యుల తాలూకు అనుబంధము అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే, ఈ యొక్క భగవద్గీతని చెప్పేటప్పుడు ఈ ఒక కృష్ణ పరమాత్మ అర్జునుడిని చూస్తూ ఈ గీతోపదేశము అనేటువంటిది వేసేటప్పుడు రథం మీదే కృష్ణుడు, అర్జునుడు ఇద్దరు కూడా ఉండటం జరుగుతుంది. రథం దిగితే దాని అర్థమే వేరు. రథము అనేటువంటిది దేహంతో సమానం. ఈ యొక్క దేహంలోనే ఈ యొక్క జీవుడు పరమాత్మ ఇద్దరూ కూడా ఒకే దీంట్లో వాళ్ళు ఉంటున్నారు, ఒకే దేహంలో ఉంటున్నారు. అలాగే గురు శిష్యులు కూడా ఉండేటువంటిది ఎలాగంటే, దేహాలు వేరైనప్పటికీ కూడా గురువు తత్వబోధన చేస్తున్నప్పుడు ఆ తత్వబోధన వినేటువంటి శిష్యుడిలోకి గురువు ప్రవేశించడం జరుగుతుంది. అలా ప్రవేశించినటువంటి గురువు శిష్యుడు ఇద్దరు కూడా ఒకే దేహగతంగా ఉంటారు తప్పితే వేరు వేరు దేహాలుగా ఉండరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. ఆ ఒక్క సాధ్యాయనంలో గురువుగారు ఏం చెప్తున్నారో దాని మీద కేంద్రీకృతమైనటువంటి దృష్టి నుంచి ఆ దృష్టితోనే ఆయన చెప్పేటువంటి పాఠాలని వల్లె వేస్తాడు తప్పితే, గురువుగారు ఏదో చెప్తున్నాడులే ఆయన చెప్పగలని అని చెప్పేసని శిష్యుడు ఏదో చదువుకుంటూ వెళ్తాడు అనేటువంటిది ఉండదు. దీనికి ఇక్కడ వాల్మీకి మహర్షి భరద్వాజుడికి ఈ యొక్క ఆత్మబోధ చేసేటప్పుడు ఈ యొక్క భరద్వాజ మహర్షి వచ్చి వాల్మీకి మహర్షి దగ్గర ఆత్మ ప్రబోధనకై వచ్చినప్పుడు తమసా నది అనేటువంటి నది దగ్గరికి తీసుకువచ్చి భరద్వాజుని ఆ నదిలో స్నానము చేయిస్తూ ఆయన బ్రహ్మోపదేశాన్ని చేయటం తటస్థించింది. ఈ తమస అనేటువంటిది ఏమిటి అనంటే, తమస అనేటువంటిది అజ్ఞానాంధకారానికి, అవిద్యకి హేతువైనటువంటిది, మూలమైనటువంటిది. ఈ యొక్క తమస్సు అనేటువంటిది చీకటి లేక అజ్ఞానము, అవిద్య అనేటువంటి వాటితో ఉన్నటువంటిది. పెద్దవాళ్ళు మనకు ఒక సావి చెప్తూ ఉంటారు, విద్య లేనివాడు వింత పశువు అని చెప్పేశారు. విద్య ఉంటే వస్తువేమిటి అనేటువంటి పరిజ్ఞానాన్ని మనం కూలంకషంగా తెలుసుకోవటం జరుగుతుంది. ఆ వస్తువు ఏమిటి, ఆ పదార్థం ఏమిటి అనేటువంటి విషయం. అది లేకపోతే మనకి ఎంతసేపు కూడా అవిద్యలో ఉంటే, చీకటిలో వెలుతురు లేకుండా ఎలాగైతే వస్తువుల్ని తడిమి చూసుకునేటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుందో అటువంటి పరిస్థితే మనకి ఏర్పడుతుంది. కనుక
వస్తు పరిజ్ఞానం కావాలి అని అంటే అక్కడ ఆ గదిలో ఉన్నటువంటి చీకటిని తొలగించాలంటే ఒక వెలుగు కావాలి. అలాగే మన దేహంలో ఉన్నటువంటి అవిద్యని తొలగించాలి అంటే నిత్యము మనకి గురువు తోడుగా ఉండాలి తప్పితే ఏదో ఒక నిమిషం గురువు గారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేశాము, ఆయన ఏదో పాఠం చెప్పేశారు, నాకు వచ్చేసింది అని చెప్పేసి అనుకుంటే దానంత అవిజ్ఞానము, అవిద్య, దానంత మూర్ఖత్వము ఇంకోటి ఉండదు అని చెప్పేసి ఈ యొక్క రామాయణ కథాగమనాన్ని రాసేటువంటి వాల్మీకి మహర్షి ఈ విషయాన్ని చెప్పటం జరిగింది. మొదటి నుంచి చెప్పుకుని వస్తున్నట్టుగా విరాట్ పురుషుడు అనేటువంటి వాడు చైతన్యముతో ఉన్నటువంటి వాడు. ప్రకృతి అనేటువంటిది చైతన్యము లేనటువంటిది, జడ పదార్థం లాంటిది. ఈ ఒక్క జడ పదార్థము అయినటువంటి చైతన్యము లేని దానిని చైతన్యవంతుడైనటువంటి వాడు మాత్రమే చైతన్యాన్ని ఇవ్వగలుగుతాడు. ఒక ఉదాహరణగా తీసుకుంటే ఒక చైతన్యవంతుడైనటువంటి ఒక మనిషి డ్రైవర్గా బస్సులోనో కారులోనో ఎక్కి ఆ యంత్ర పరికరాలన్నింటినీ కూడా క్రమశిక్షణగా వాటిని పని చేయిస్తూ ఉంటే ఆ ఒక కారో బస్సో ఆ యంత్రాలు అవన్నీ కూడా ఒక క్రమానుగతంగా పనిచేస్తాయి. అలా కాకుండా ఆ బస్సుకి ఆ ఒక పనిచేసేటువంటి యంత్రాలన్నీ ఉన్నాయి కదా, పని చేయమని చెప్పేశానని అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ యొక్క టెక్నాలజీని బట్టి డ్రైవర్లెస్ కార్లు వచ్చేసాయి, డ్రైవర్లెస్ బస్సులు వచ్చేసాయి అంటున్నారు. దానికైనా ఒక ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ఒక చైతన్యం కలిగినటువంటి ఒక మనిషి ఇచ్చిన తర్వాతే అదైనా పనిచేస్తుంది తప్పితే చైతన్యం లేనటువంటిది చైతన్యాన్ని తీసుకోలేదు అనేటువంటిది ఇది ఒక సిద్ధాంతం. అంటే చైతన్యము అనేటువంటిది చైతన్యం ఉన్నటువంటి వస్తువు ఉంటే మాత్రమే చైతన్యం వస్తుంది తప్పితే చైతన్యము లేనటువంటి దానిలో కదలికలు రావాలంటే రావు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటిది. ప్రకృతిలో ఋతువులను బట్టి ప్రకృతి మారుతూ ఉంటుంది అని చెప్పేసి అంటాను తప్పితే స్థావరములు జంగములు అనేటువంటి వాటిలో స్థిరంగా ఉండి వాటిలో ఉన్నటువంటి చైతన్యమైనటువంటి పదార్థంతో మాత్రమే చెట్లు పూయటం కానీ ఆకులు రాలటం కానీ ఇవన్నీ కూడా ప్రకృతిలో జరుగుతాయి తప్పితే చెట్టు ఉంది కదా అని చెప్పేసి ఆకు రాలిపోదు, చెట్లు ఉన్నాయి కదా అని పూలు పూయవు, చెట్లు ఉన్నాయి కదా అని కాయలు కాయవు. ఆ ఒక ఋతుపవనాలను బట్టి ఆ ఒక ప్రకృతిలో జరిగేటువంటి మార్పుల్ని చైతన్యమైనటువంటి పురుషుడు మూలంగా మాత్రమే ప్రకృతి ఆధీనంలో ఉంటుంది అనేటువంటి మూలమైనటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయము. అందుకే ఈ యొక్క వాల్మీకి మహర్షి రాస్తూ మా నిషాద ప్రతిష్టాం తమగ మ శాశ్వతీ సమా యత్ క్రౌంచ మిథునాదేక మభరీ కామమోహితం అనేటువంటిది దేహాలలో కామమోహితమైనటువంటి చైతన్యానికి ఆ ఒక్క చైతన్యం అనేటువంటి పదార్థం ఉండాలి. ఆ చైతన్యం అనేటువంటి పదార్థం లేకపోతే దేహములన్నీ కూడా నిర్జీవములే. ఈ యొక్క నిర్జీవమైనటువంటి దేహాలు ఉపాధులు ఏవైతే చైతన్యము కలిగినటువంటి శుద్ధ పరబ్రహ్మము అనేటువంటి విరాట్ పురుషుడి తత్వము ఆ ఒక్క ఉపాధులలో ఉంటుందో
ఆ ఉపాధుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ ఒక్క దేహాలు అనేటువంటి ఉపాధులు అనేటువంటివి వాటి క్రమానుగతంగా అవి పనిచేస్తాయి తప్పితే, లేకపోతే ఏ ఉపాధి కూడా, ఏ దేహము కూడా చైతన్యము లేకపోతే పని చెయ్యదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. ఈ ఒక్క దేహంలోకి ఆత్మ, జీవుడు, ప్రాణము ఈ మూడు వచ్చిన తర్వాత చైతన్యమైనటువంటి ఆత్మ జీవుడి తాలూకు దీన్ని కలుపుతూ ఉంటుంది, చైతన్యాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ చైతన్యంతో దేహాలన్నీ కూడా కదులుతూ ఉంటాయి. మనం రోజు అన్నట్టుగా మనం చూస్తున్నటువంటిదే. కాళ్ళు కానీ చేతులు కానీ ఏ ఒక్కటి కూడా అన్నీ సక్రమంగా ఉండి అందులో ఉన్నటువంటి ఆత్మ, జీవుడు, ప్రాణము వెళ్ళిపోగానే ఆ దేహాన్ని ఏమి చేసుకుంటాము? ఆ నిర్జీవమైనటువంటి దేహాదులను చూస్తూ, ఉపాధులను చూస్తూ, ఎప్పుడైతే దానిలో జీవము లేదో దానిలో కదలికలే లేవు. జీవుడి లేకపోయేటప్పటికల్లా దానిలో ఆ ఉపాధిలో కదలికలే లేవు. కనుక కదలిక కావాలి అంటే చైతన్యభరితమైనటువంటి ఆత్మ, జీవుడు, ప్రాణము అనేటువంటి ఈ మూడు ఉండి తీరవలసినది. ఈ మూడింటిలో ఏది లేకపోయినా సరే ఆ ఉపాధి చైతన్య రహితమవుతుంది. ఈ చైతన్యం కావాలి అని అంటే ప్రకృతి ఒక్కటే ఆ ఒక్క చైతన్యాన్ని తీసుకోలేదు కాబట్టి, ప్రకృతితో పాటు జడ పదార్థమైనటువంటి ప్రకృతిని కదపాలి అనేటువంటి దానికి వచ్చేటప్పటికంటే, నడపాలి అనేటువంటిది వస్తే, విరాట్ పురుషుడైనటువంటి పరమాత్మ అనేటువంటి ఆత్మ అంతటా వ్యాపించి ఉండటం మూలంగా దాని తాలూకు క్రియాశక్తితో ఇవన్నీ కూడా క్రియలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి మనకి చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఈ యొక్క వాల్మీకి మహర్షి చూస్తుండగా ఒక బోయవాడు ఈ యొక్క క్రౌంచము అనేటువంటి ఈ యొక్క పక్షులలో ఈ మగ పక్షిని అతను కొట్టడం జరిగింది. ఆ కిరాతకుడు అనేటువంటి ఆ పక్షులు కొట్టుకునేటువంటి వాడు. అప్పుడు ఆ ఒక్క క్రియని చూడగానే ఆ ఒక పక్షి, మగ పక్షి పడిపోగానే కామమోహితమైనటువంటి ఆ యొక్క పక్షుల్లో రెండు కూడా మిథునము అనేటువంటి ఒకదానికొకటి ఆకర్షించుకొని కదలికలు కలిగినటువంటి చైతన్యము కలిగినటువంటి ఆ పక్షులలో ఇతను తెలిసి కొట్టాడో తెలియక కొట్టాడో తెలియదు కానీ ఇతను ఒక మగపక్షిని కొట్టడం జరిగింది. అంటే చైతన్యమైనటువంటి దాన్ని కొట్టడం జరిగింది. అంటే పరమాత్మని ఇతను, ఈ నిషాదుడు అనేటువంటి కిరాతకుడు పరమాత్మ వైపు గురి పెట్టడం జరిగింది. పరమాత్మ వైపు ఎప్పుడైతే గురి పెట్టాడో ఆ పరమాత్మ అనేటువంటి ఆ ఒక మగపక్షి ఎప్పుడైతే పడిపోయిందో ఈ యొక్క ప్రకృతిలో చైతన్యము అనేటువంటిది నిర్జీవమైపోతుంది. అది ఉన్నప్పటికీ కూడా ఆ ఒక క్రౌంచ పక్షుల్లో ఆడపక్షి ఉన్నప్పటికీ కూడా దానికి చైతన్యరహితమవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఈ కామమోహితమైనటువంటిది ఒకదానికొకటి ఆకర్షించుకొని నడుస్తున్నటువంటి ఈ క్రియలో ఎప్పుడైతే ప్రాణము కలిగిన దాన్ని నువ్వు కొట్టావో మిగిలినటువంటిదంతా కూడా ప్రాణరహితమైపోయిందయ్యా అనేటువంటి విషయాన్ని ఇక్కడ
వాల్మీకి మహర్షి మనకి ఈ రామాయణ కథాగమనానికి మొట్టమొదటిసారిగా చెప్తున్నటువంటిది. ఎందుకుని అనంటే జీవము అనేటువంటిది ఈ యొక్క రామాయణాన్ని అంతటికీ కూడా, ఈ యొక్క గ్రంథం అంతటికీ కూడా జీవమెవరు అంటే రాముడే. రాముడి మూలంగానే ఈ కథంతా, ఈ రామాయణం అంతా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటిది. కనుక ఈ మగపక్షి అనేటువంటి పరమాత్మను దూరం చేయటం మూలంగా, చైతన్యాన్ని దూరం చేయటం మూలంగా చైతన్యరహితమైనటువంటిది ఏమీ చెయ్యలేదు. అంటే దీనికి ఒకవేళ పిల్లలుండి ఈ పక్షి ఆ పిల్లల్ని పోషించాలి అని చెప్పేటువంటి పోషణాభారాన్ని తాను తీసుకున్నప్పటికీ కూడా అంతవరకు ఉన్నటువంటి చైతన్యం కలిగినటువంటి ఆ పక్షులు మాత్రమే, అంతవరకు ఉన్నటువంటి పిల్లలే ఉంటాయి తప్పితే అవి కొంతకాలమైన తర్వాత పెరిగి పెద్దవైన తర్వాత ఆ యొక్క జడ పదార్థమైనటువంటి ఆడపక్షిని వదిలేసి ఈ పక్షులు వెళ్ళిపోతాయి. అది జడంగా అక్కడే ఉండిపోతుంది. అదే మగపక్షి అయినటువంటి ఈ ఒక క్రౌంచ పక్షి ఉంటే ఆ రెండు కూడా కామమోహితంగా అన్నట్టుగా ఈ యొక్క మిథిలంలో మళ్ళీ వెళ్ళిపోయినా, ఆ పిల్ల పక్షులు వెళ్ళిపోయినా మళ్ళీ తిరిగి కొత్త పిల్ల పక్షుల్ని కరటానికి వీటిలో చైతన్యం ఉంటుంది. అలా లేకుండా ఉన్నంత వరకు ఆ పక్షులు పెరిగి పెద్దవే వెళ్ళిపోతే ఈ చైతన్యరహితమైనటువంటి ఆడపక్షి ఇలాగే మిగిలిపోతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ వాల్మీకి మహర్షి మనకి చెప్తున్నటువంటిది. కనుక ఈ చైతన్యము అనేటువంటి దాన్ని తెలుసుకోకపోతే ఇది చీకటితోనూ అవిద్యతోనూ ఈ రెండింటితో సమానమైనటువంటిదేను. కనుక ఈ శరీరాలు ఏర్పడాలి అని అంటే, శరీరము అంటూ ఏర్పడాలి అంటే, ఏ ఒక్క ఉపాధులైనా ఏర్పడాలి అని అంటే ఈ యొక్క ఉపాధులన్నీ కూడా ప్రకృతిలో నుంచే వస్తాయి. ప్రకృతిలో నుంచి వస్తాయి కాబట్టి ఈ ఉపాధులన్నీ జడ పదార్థంగానే ఉంటాయి. కనుక ఈ శరీరాలన్నీ కూడా జడ పదార్థాలే తప్పితే చైతన్య పదార్థాలు కాదు. చైతన్యము కావాలి అని అంటే ఈ ఒక్క శరీరాల్లోకి ఆ ఒక్క పరమాత్మ అనేటువంటి అతను వస్తే కానీ ఈ ఒక్క శరీరము అనేటువంటి దానిలోకి శక్తి రాదు అని చెప్పినట్లుగానే ఈ గురు శిష్యుల తాలూకు అనుబంధంలో ఈ శిష్యుడి తాలూకు ప్రవర్తన ఎలా ఉంటుందంటే, శరీరం లాంటి వాడు, గురువు అనేటువంటి వాడు దొరికేంత వరకు కూడా ప్రకృతిలాగా జడ పదార్థంగానే ఉంటాడు తప్పితే ఇతనిలో ఏ విధమైన జ్ఞానము సంతరించుకోదు అనేటువంటి విషయాన్ని ఈ మీద శ్లోకం చెప్తోంది. ఈ ఒక్క వాల్మీకి మహర్షి రాసినటువంటి శ్లోకము. కనుక గురువు అనేటువంటి వాడు ఎప్పుడైతే శిష్యుడితో సమాగమనం చెందటం జరుగుతుందో, ఇది గురు శిష్యులు ఇద్దరూ కూడా దేహంలో ప్రకాశించడం జరుగుతుంది. గురువు ఆత్మగాను, జీవుడు శిష్యుడిగాను ఉండటం జరుగుతుంది. దీన్నే యోగావస్థలో దీన్ని తెలుసుకోవటాన్ని భగవద్గీత అని చెప్పటం జరుగుతుంది. ఈ గురువు అనేటువంటి ఆయనే కృష్ణ పరమాత్మగా ఉండటము, శిష్యుడు అనేటువంటి వాడు అర్జునుడిగా ఉండటము, దేహము అనేటువంటి రథములో వీళ్ళిద్దరూ ఉండబట్టి గురువు శిష్యుడికి బోధించాడు, శిష్యుడు జ్ఞానవంతుడయ్యాడు.
రథాన్ని దిగిపోతే, అంటే దేహంలో నుంచి దిగిపోతే, చైతన్యరహితమైనటువంటి దేహము దేని గురించి జ్ఞానం పొందుతుంది? అందులో ఉండవలసినటువంటి చైతన్యమే లేదు. అది జడమైపోయింది, అది మృతమైపోయింది, మరణావస్థలోకి వెళ్ళిపోయింది, మరణించేసింది. కనుక మరణించిన దానికి ఎన్ని వేదశాస్త్రాలు చెప్పినప్పటికీ, కూర్చోబెట్టుకుని ఎన్ని వేద మంత్రాలు చదివినప్పటికీ కూడా దాని ఫలితం ఏమిటి? మన అజ్ఞానాంధకారం ఎంతలాగా మన అవిద్యలో మనం ఇమిడిపోయి ఉన్నాము అని అంటే, దేహంలో ఉన్నటువంటి జీవుడు ఆత్మ ప్రాణము వెళ్ళిపోయిన తర్వాత నిర్జీవమైనటువంటి ఉపాధి కలిగినటువంటి దేహాన్ని కూర్చోబెట్టి ఒక బ్రాహ్మడు అనేటువంటి వాడిని పిలిచి ఆ దేహానికి సంస్కారాలు అనేటువంటివి చేయిస్తుంటే నిర్జీవం అయిపోయింది. అందులో ఉన్నటువంటి జీవం వెళ్ళిపోయింది. ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియలేనటువంటిది. ఆత్మ వెళ్ళిపోయింది, జీవుడు వెళ్ళిపోయాడు, ప్రాణము వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటిది జడ పదార్థమే తప్పితే కదలికలు లేనటువంటి ఒక రాయి లాంటి ఒక దేహం మాత్రమే ఉంది తప్పితే అది ఎందుకు పనికిరానటువంటి పదార్థంగా ఉంది. కానీ ఈ కర్మ సిద్ధాంతాన్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళు ఆ ఒక్క మృతదేహానికి స్నానాది కార్యక్రమాలు చేయిస్తూ ఆ యొక్క మృతదేహాన్ని సంస్కరించటానికి అన్నట్టుగా ఏవో వేద మంత్రాలు అనేటువంటివి చదువుతూ దానికి అట్టహాసము అనేటువంటిది చేయటం జరుగుతూ ఉండేటువంటి క్రియ మనం అన్ని దగ్గరలా చూస్తూ ఉంటాము. ఇది నిజంగా దేహంలో ప్రాణము జీవుడు ఆత్మ ఉంటున్నప్పుడు ఇటువంటి చైతన్యపూరితమైన దానికి అటువంటి వేదమంత్రాలు చదవటం మూలంగా చైతన్యం ప్రకోపించి జ్ఞానాన్ని సంతరించుకోవటం జరుగుతుంది. అలా కాకుండా మృతమైనటువంటి దేహాన్ని ఎన్ని గంటలు మనం ఈ ఒక్క వేద మంత్రాలతో చదివినప్పటికీ కూడా ఏ ఒక్క మంత్రమైనా కూడా ఆ ఒక్క దేహంలో కదలికనిస్తుందా? అలాగే ఇక్కడ ఈ వాల్మీకి మహర్షి రాస్తున్నటువంటి ఈ యొక్క రామాయణ ఆరంభానికి శ్లోకమైనటువంటిది. ఇది బాలాకాండ 2వ సర్గంలో 15వ శ్లోకంగా ఆయన రాయటం జరిగింది. ఈ అజ్ఞానాంధకారమైనటువంటి చీకటిలో ఈ తమసా నది దగ్గర ఈ జీవరాశులు ఎలా కొట్టుకుంటున్నాయంటే, జడమైపోయినటువంటి పదార్థంలోకి జీవం వస్తుందనుకుని చెప్పేసరి దాని దగ్గర కూర్చుని వేద మంత్రాలు చదువుతూ ఉంటే ఎప్పటికీ అది ఆ ఒక్క జడం చైతన్యంలోకి వస్తుంది. ఒకసారి చైతన్యము దేహంలో నుంచి వెలుపలికి వచ్చేసిన తర్వాత ఆ ఒక్క జడమైపోయిన పదార్థంలోకి చైతన్యము రాదు అనేటువంటి విషయము వేదకాలం నుంచి వేదాలు చెప్తున్నటువంటి విషయము. కనుక ఈ పశువుని ఏదైతే జడంలోకి చైతన్యాన్ని ప్రవేశపెడదామని వీడు ప్రయత్నిస్తున్నటువంటి పశువు అనేటువంటి అజ్ఞానాంధకారం ఉన్నదో దాన్ని ఆ యజ్ఞానికి పశువుగా ఆహుతి చేయండిరా బాబు అని అంటే ఆవుల్ని పడేస్తాం, మనుషుల్ని పడేస్తాం అని చెప్పేసని ఈ ఒక్క యజ్ఞయాగాది క్రతువుల్ని చేస్తూ చివరిలో ఇవి వెర్రి తలపులు వచ్చేసి యజ్ఞ పశువులు అని చెప్పేసని గుర్రాలని ఆవుల్ని మనుషుల్ని తీసుకెళ్ళి అందులో యజ్ఞానికి సమర్పించడం జరిగింది అని అంటే చైతన్యాన్ని జడం కింద మార్చేసుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి ఈ యొక్క రామాయణ గ్రంథాన్ని ప్రారంభించేటప్పుడు చాలా అతీతమైనటువంటి విషయంలో చెప్పటం ప్రారంభించారు. ఇది అంత తేలికగా తీసుకుని చెప్పటం చాలా సులభమైన పద్ధతి కాదు. కాబట్టి
ఒక 4-5 రోజులుగా దీని గురించే రైతు ఎలాగైతే తన పొలాన్ని సాగుబడిలోకి తీసుకురావడానికి, ఆ విత్తనాలు చల్లటానికి ఎలాగైతే బురదగా చేసి అప్పుడు మాత్రమే ఆ ఒక్క విత్తనాలను చల్లి ఆ తర్వాత భూమిలో వాటిని నాట్లుగా నాటుతాడో, అలాగే కొంత విసుగొచ్చి చెప్పిందే చెప్తున్నారు అనేటువంటిది వస్తే ఇక్కడ కథాగమనంలో ఇక్కడ ఏమీ ఉండదు. ఇక్కడ అందుకనే వాల్మీకి మహర్షి గారు కూడా తెలివిగా ఏం చేశారంటే పదార్థతత్వాన్ని చెప్పటానికి వాటికి పేర్లు పెట్టుకోవటం జరిగింది. పదార్థాన్ని ఎలాగ మనం నిర్వచించాలి, ఎలా చెప్పాలి అనేటువంటి దానికి జడము అంటే కదలని పదార్థము అని చెప్పేసని ఈ యొక్క దేహమే అనేటువంటిదే అయినప్పుడు మిగిలినటువంటి వాటికి చైతన్యంలో ఉన్నటువంటి వాటికి ఎటువంటి నామధేయాలు పెడితే బాగుంటుంది అని ఆలోచించి అక్కడ నుంచి కూడా ఈ వాల్మీకి మహర్షి అయోధ్య అనేటువంటి ఒక ప్రదేశాన్ని తీసుకుని ఆ ప్రదేశాన్ని పాలించేటువంటి వాడు దశరథ మహారాజు అనేటువంటిది ఒక మూలము అనేటువంటిది ఒక నాటు వేశాడు. అక్కడి నుంచి అతనికి భార్యలు 3, అతనికి 4 కుమారులు అని ఇలా కథాగమనాన్ని ప్రారంభించుకుంటూ ఆత్మతత్వమంతటినీ కూడా ఆ రామాయణ కథాగమనంలో ఆయన చెప్పుకొస్తున్నటువంటిది. ఇది మనం మర్చిపోయి ఎంతసేపు దశరథుడికి 3 భార్యలు, 4 కొడుకులు, సీతను పెళ్లి చేసుకున్నాడు, రాముడు, సీత, లక్ష్మణుడు 3 కలిసి అడవులకు వెళ్ళిపోయారు, సీతని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాడు. ఎందుకు ఎత్తుకెళ్ళిపోయాడు? సీత అనేటువంటిది ప్రకృతిని అంటే జడమైన పదార్థాన్ని తీసుకువెళ్ళిపోవటం మూలంగా ఆ రావణాసుడికి వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి? చైతన్యం లేని పదార్థాన్ని తీసుకెళ్ళి చైతన్యము గల పదార్థము ఆ ఒక్క తన దగ్గరికి వస్తుంది, చైతన్యుడైనటువంటి రాముడు తన దగ్గరికి వస్తాడు అనుకుని, లేకపోతే రాడు అనేటువంటి దృక్పథంతో సీత అనేటువంటి ఆ ఒక్క ప్రకృతిని, మూల ప్రకృతిని రావణాసురుడు అనేటువంటి రావణ బ్రహ్మ తీసుకువెళ్ళటం జరిగింది. ఈ విషయాలన్నింటినీ కూడా మున్ముందు చిన్నగా మనం చెప్పుకొద్దాం. అంతవరకు కూడా వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మనం ఈ యొక్క ఆత్మ పరిజ్ఞానాన్ని నేర్చుకునేటప్పుడు శుద్ధమైనటువంటి మనస్సుతో వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మనం ఈ యొక్క గురు సాంప్రదాయంలో ఉన్నటువంటి గురు శిష్యుల అనుబంధంతో కొంతవరకు సాధ్యాయనంలో కాకపోయినా, అంత లోతుగా కాకపోయినా కొంతవరకన్నా తెలుసుకుందాము. అంతవరకు స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.